బ్యాంకుల పరిస్థితి ఏంటంటే చాలా సార్లు ఇవి ఛార్జీలు వేసి మీ బ్యాలెన్స్ ను నెగటివ్ లో తీసుకెళ్తాయి. మీరు జమ చేసిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తాయి సార్. ఇప్పుడు ఊహించుకోండి, రోజుకు 500 రూపాయలు కూలి సంపాదించే ఒక కూలి అతను చాలా వారాలు నెలలు పొదుపు చేసి 6,000 రూపాయలు పోగు చేస్తాడు. చాలా ధైర్యం చేసి బ్యాంక్ లో ఖాతా తెరుస్తాడు మరియు 6,000 రూపాయలు జమ చేస్తాడు. కొన్ని నెలల తర్వాత ఆపద అనారోగ్యం వస్తే 6,000 నుండి 2,000 ఖర్చులకు తీస్తాడు. మిగిలినవి 4,000. కానీ బ్యాంకు చెప్తుంది కనీసం 5,000 రూపాయలు కనీస ఖాతా నిల్వ ఉండాలని. ఆ పాపం పేదవారికి అది తెలియదు. 6 నెలల తర్వాత అతను తన 4,000 రూపాయలు కూడా బ్యాంకు నుండి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నెలకు 100 రూపాయలు చొప్పున గత 6 నెలల్లో బ్యాంకు 60 రూపాయలు కట్ చేసిందని తెలిసింది. ఇప్పుడు బ్యాంకు అతనికి 4,000 రూపాయలు కాదు, కేవలం 3,400 రూపాయలు ఇచ్చి పంపేస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ పేదవాడికి 60 రూపాయలు విలువ ఎంత ఉందో. బ్యాంకులు దాదాపు 19,000 కోట్ల రూపాయలు కనీస నిల్వ పాటించనందుకు జరిమానాగా తమ ఖాతాదారుల నుండి వసూలు చేశాయి. పేదలపై జరిమానాలతో బ్యాంకులు లాభాలు ఆర్జిస్తున్నాయని తెలుస్తోంది. బ్యాంకులు